నేను పరిశ్రమ పెడదాం అనుకున్నా, ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, అనుమతిస్తుంది, అంగీకరిస్తుంది, ప్రారంభిస్తాం. 100 కోట్లు దగ్గర పెట్టుకుని వచ్చిన తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కమిషన్లు, లంచాలు లేకపోతే పని జరగదు. రోడ్డు వేసేటటువంటి కార్పొరేషన్ వాళ్ళు లంచాలు వ్యవస్థ, వాళ్ళు కొన్ని అబ్జెక్షన్స్ పెడతారు. పొల్యూషన్ డిపార్ట్మెంట్, ఇట్లాగా ఒక పరిశ్రమ తేవాలనుకున్నటువంటి పారిశ్రామికవేత్తకి 1,00,000 సమస్యలు ఉంటాయి. ఇవి పరిష్కరించబడాలంటే ప్రభుత్వం ఒక విధానపరమైనటువంటి ఆలోచన చేయాలి. సమన్వయం ఉండాలి ప్రభుత్వానికి పరిశ్రమలకి మధ్యన. లోకేష్ ఇప్పుడు ఆ అడుగులు వేస్తున్నారు. మన సిఐఐ సదస్సులో ఇచ్చినటువంటి హామీ మేరకు కీలకమైనటువంటి అడుగులు వేపిస్తున్నారు. అంటే వాస్తవంగా పరిశ్రమల మంత్రి ఏదైతే టీజీ భరత్ ఉన్నారు, కానీ ఇక్కడ వెనక నుండి పర్యవేక్షిస్తుందంతా కూడా లోకేష్. రాష్ట్ర ప్రభుత్వం సిఐఐ భాగస్వాములతో కలిపి కన్సల్టేటివ్ ఫోరం అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేస్తూ ఆర్డర్స్ ఇచ్చేశారు వెంటనే మొన్న మీటింగ్ అవగానే. దీని ప్రకారం ఇక